అత్తల సంఘం గురించి మనతో మాట్లాడే ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ అత్తల సంఘం వ్యవస్థాపకురాలు చల్లవమ్మ. అయితే అసలు మహిళల సమస్యలపై ఫోకస్ చేసే మహిళా సంఘాలు ఉండగా మళ్ళీ అందులో అత్తల సమస్యలు మళ్ళీ కోడళ్ళ సమస్యలు ఏ రకంగా దీన్ని కంపేర్ చేసుకోవాలి అర్థం కాని కన్ఫ్యూజన్ లో ఉన్నాం. సో దీనిపై మనతో మాట్లాడడానికి సంధ్య ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. ఇప్పుడు చూస్తుంటే మహిళా సమస్యలు అనేది మనం ప్రత్యేక కేటగిరీ అనుకున్నాం కానీ అందులో మళ్ళీ అత్త సమస్యలు కోడళ్ళ సమస్యలు ఏ రకంగా మీరు వీటిని సాల్వ్ చేస్తారు? అంటే ఈ దేశంలో స్వతంత్రం వచ్చిన నుంచి కూడా స్త్రీ పురుష సమానత్వం అనేది రాజ్యాంగంలో ఉంది, కానీ అది అమల్లో లేదు, భావజాలంలో కూడా రాలేదు పూర్తిగా. ఉదాహరణకి ఆస్తిలో సమాన వాటా హక్కు స్త్రీలకి, నేను అత్తలకి కోడళ్ళకి కూతుర్లకి అంత సంకుచితంగా విభజించేది మా లక్ష్యం కాదు. మన భారతదేశంలో మొత్తం భారతదేశంలో 2005లో వచ్చింది. ఇది ఆస్తిలో సమాన వాటా స్త్రీలకి, అంటే పురుషులకి స్త్రీలకి సమాన వాటా. మన రాష్ట్రంలో ఎన్టీ రామారావు ఇచ్చాడు, మహారాష్ట్ర తమిళనాడు ఈ 3 రాష్ట్రాలు భారతదేశంలో మినహాయిస్తే భారతదేశం అంతా 2005లో వచ్చింది. అంటే ఎంత డిస్క్రిమినేటెడ్ సొసైటీ అనడానికి ఒక ఉదాహరణ చెప్తున్నా. అంటే 2005 వరకు ఆస్తిలో సమాన వాటా అనేది మనం అసలు హక్కుగా గుర్తించలేదు. ఫస్ట్ పాయింట్. 2002లో డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ని డ్రాఫ్ట్ ప్రవేశపెట్టినప్పుడు ఆస్తిలో వాటా అడిగితే డొమెస్టిక్ వైలెన్స్ కింద తేవద్దన్నారు. అంటే ఆస్తిలో వాటా అడిగితే హింస జరిగితే ఎవరైనా కూతురైనా కోళ్ళైనా తల్లైనా ఎవరైనా స్త్రీ ఆస్తిలో వాటా అడిగితే ఒకవేళ హింస జరిగింది అనుకో దాన్ని డొమెస్టిక్ వైలెన్స్ లో పరిగణించొద్దన్నారు. కొట్టినా తిట్టినా గొడవ పెట్టినా. ఎందుకు అంటే ఆస్తిలో వాటా అనేది మనకి చట్టబద్ధంగా హక్కుగా లేదు. 2002 డ్రాఫ్ట్ చేసిన దానికి. అట్లా మనం చూస్తే ఒక్కసారి మహిళా ఉద్యమాల చరిత్ర లేదా భారతదేశంలో మహిళా హక్కుల చరిత్రను తీసుకుంటే ఓటు హక్కు ప్రపంచంలో చాలా దేశాల కన్నా ముందు, వెస్టర్న్ కంట్రీస్ కన్నా ముందు మనం ఇచ్చాం. కానీ మిగతా హక్కులు చూస్తే ఇప్పుడు డొమెస్టిక్ వైలెన్స్, వరకట్నంతో చంపినా, వరకట్న హింసతో చంపినా, ఏ రకంగా చంపినా డొమెస్టిక్ వైలెన్స్ కానీ లేకపోతే ఇతరత్ర హింసలు ఉన్నాయి. అత్యాచారాలు కానీ, లైంగిక వేధింపులు కానీ, దాడులు కానీ. ఈ రోజు కూడా లైంగిక వేధింపుల చట్టం మనకి ఇంకా లేదు, సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి. అంటే ఇంత డిస్క్రిమినేటెడ్ సొసైటీ. మహిళా సంఘాలు ఇంత బ్రాడ్ పర్స్పెక్టివ్తో పనిచేస్తున్నాయి. ఇవాళ 2002లో లైంగిక వేధింపుల చట్టాన్ని ప్రవేశపెట్టారండి. అది ఇంకా రాలా, ఇంకా పార్లమెంట్ బబ్బుంది, పడుకుంది. 3వ వంతు మహిళా రిజర్వేషన్ ఇంకా బుట్టదాఖలైంది. బేసిక్ డిక్లరేషన్ తర్వాత భారతదేశంలో మహిళలకు అన్ని రంగాల్లో సమభాగస్వామ్యం కల్పించాలి అంటే ఇంకా చట్టం పార్లమెంట్ లో పెండింగ్ లో ఉంది. అందరికి తెలుసు. 12 సంవత్సరాలు అంటే నేను ఎందుకు ఈ బ్యాక్గ్రౌండ్ చెప్పాను, అక్కడికే వస్తున్నా. ఎందుకు నేను ఈ బ్యాక్గ్రౌండ్ చెప్పానంటే ఇంత డిస్క్రిమినేటెడ్ సొసైటీ మంది. స్త్రీ పురుష సమానత్వం అనేది రాజ్యాంగంలో పేరుకే ఉన్నా ఈ రోజుకి మహిళలకి సమభాగస్వామ్యం తిరస్కరిస్తున్నారు. ఆస్తిలో వాటా కానించి వాడు ఆస్తి ఉంటే మొన్నటిదాకా ఈ 2005 చట్టం వచ్చే వరకు కూడా యూపీ, హర్యానా, మహారాష్ట్ర అట్లాంటి మన దగ్గర ఎన్టీ రామారావు ఇచ్చాడు అనుకోండి. మిగతా రాష్ట్రాల్లో అయితే ఇల్లు కానీ పొలాలు కానీ ఆ స్త్రీలకు ఈవెన్ హక్కే లేదు. పురుషుడు కనుక అబ్బాయి కనుక వాడుకుంటే. సో ఇంత వివక్ష మన సమాజంలో ఉంటే అవన్నీ గుర్తించడం చేతకాని వాళ్ళు, అర్థం చేసుకుని వాళ్ళు, ఈ సమాజంలో వివక్ష ఉందని గుర్తించలేని వాళ్ళు ఇలా విడదీసి సంఘాలు పెట్టారు. మాదేంటంటే మొత్తం స్త్రీల హక్కులు కావాలి. అది అత్తైనా తల్లైనా స్త్రీలు వివక్ష గురి కాకూడదు. అట్లాగే స్త్రీలు ఇంకొకరి మీద ఆధిపత్యం కూడా చేయొద్దని మేము చెప్తున్నాం. అది కోడళ్ళగా అయినా, అత్తలుగా అయినా, తల్లులుగా అయినా. కానీ మనకి మొత్తంగా కూడా వివక్షాపూరిత భావజాలం. ఆ వివక్ష తొలగించుకుని మనిషి సమానంగా ఉండాలి. అది ఎవరైనా కూడా కుటుంబంలో. ఇది మహిళా సంఘాలు ఈ మొదటి నుంచి కూడా మహిళల హక్కులు అంటే కోడళ్ళ హక్కులుగా భావించలేదు, భార్యల హక్కులుగా భావించలేదు. అది అర్థం చేసుకోవడంలో ఉన్న వివక్ష చూపించే అవకాశం కనిపిస్తుంది. ఇప్పుడు ఒక సమస్య వస్తే కోడళ్ళ వైపు నుంచి కొన్ని సంఘాలు, అత్తల వైపు నుంచి కొన్ని అట్లా ఉండకూడదు. అంటే నేను అనేది అట్లా ఉండకూడదు అనమాట. ఇన్ని సంవత్సరాల్లో 40 ఏళ్ళుగా 50 ఏళ్ళుగా మహిళా సంఘాలు పెట్టి పనిచేస్తున్నాం. నా వరకు నేను 30 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నా. మేము భార్యల సంఘాలుగా పెట్టాలని ఏ రోజు ఆలోచించలేదు. చనిపోతున్నా కూడా భార్యలు కోడళ్ళ సంఘాలుగా పెట్టాలని ఏ రోజు ఆలోచించలేదు. భవిష్యత్తులో కూడా ఆలోచించాం. ఎందుకంటే స్త్రీల హక్కుల కోసం మాట్లాడే వాళ్ళు ఇప్పుడు స్త్రీలని విభజించడం సరైనది కాదు. నిజంగా అత్తలకి వేధింపులు ఉండకూడదు. అంటే ముందు అత్తల సంఘాల వాళ్ళు, అత్తలు ఒక స్టాండ్ తీసుకోవాలి. మేము మా కుటుంబ కట్నాలు ఇవ్వము, మా కోడల నుంచి కట్నాలు తీసుకోం. ఎక్కడైనా కూడా ఈ వివక్షతో కూడా అణచివేతతో కూడా భావజాలను తిరస్కరిస్తున్నారు వీళ్ళు. తిరస్కరించట్లా. అంటే ఒక అత్త అసలు వరకట్నం ఇప్పుడు చూడండి, కోడళ్ళు నుంచి అత్తలు ఎక్స్పెక్ట్ చేస్తారు కట్నాలు కానీ, సారీలు కానీ. ఇంటికి వచ్చినప్పుడు నాకు అత్త సారీ ఇవ్వాలనుకోరు, అత్త నాకు కట్నం ఇవ్వాలనుకోరు. మీరు కూడా చాలా ఇన్సిడెంట్స్ చూసుంటారు. కోడళ్ళు అత్తలు, అత్తలు కోడళ్ళు, అత్తలు వేధించిన కోడలు ఉన్నారు, కోడళ్ళు బాధించిన అత్తలు కూడా ఉన్నారు.
సాల్వ్ చేయాలనే ఉద్దేశంతో ఉమా ఇప్పుడు వాళ్ళు ఫీల్ అవుతున్న దాన్ని మనం ఎప్పుడు కూడా పెద్ద మనసుతో అర్థం చేసుకోవాలి. కానీ అక్కడ ఏంటంటే అత్తల కోసం సంఘాలు పెట్టడం అనేది స్త్రీలను విభజించడం అవుతుంది. కానీ మేమేమంటున్నామంటే ఎక్కడైనా ఏ కోడలైనా అత్తని ఇల్ ట్రీట్ చేస్తే ఆ కోడల్ని ఆ కొడుకుని కూడా గట్టి పెట్టాల్సిన బాధ్యత మన మీద ఉంది. అంటే ఎందుకంటే కోడళ్ళు చనిపోయినారు అనేది వాస్తవం అండి. సంఖ్య మీరు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ తీసుకోండి, స్టేట్ క్రైమ్ రికార్డ్స్ తీసుకోండి, కోడళ్ళు ఎంతమంది చనిపోయారో అత్తలు అంతమంది చనిపోయారు. నేను ప్రశ్న అడుగుతానండి, ఏంటంటే మీరు సంఖ్యల్ని బట్టి చట్టాలు చేస్తారా, నేరాన్ని బట్టి చట్టాలు చేస్తారా? నేరం అనేది చట్టంలో డిఫైన్ అయి ఉండాలి. నేరం స్త్రీ చేసినా పురుషుడు చేసినా ఏ వయసు వాళ్ళు నేను ఆ చట్టాలన్నీ నేరాన్ని పరిగణనలోకి తీసుకుని చేయాలి. రక్షణ అందరికీ సమానంగా కల్పించాలి, శిక్ష కూడా సమానంగా ఉండాలి. 50% 60% మహిళలు బాధపడుతున్నారు, 40% పురుషులు బాధపడుతున్నారు, లేదా 80% కోడళ్ళు బాధపడుతున్నారు, 20% అత్తలు బాధపడుతున్నారు. కాబట్టి ఎక్కువ శాతం ఎవరుంటే వాళ్ళకి రక్షణ కల్పించాలి. చట్టానికి ఏ వివక్ష ఉండకూడదు, అందరికీ సమాన రక్షణ కల్పించాలి. అది లేదు కాబట్టి ఈ సంఘం ఏర్పడింది. ఆ వివక్ష పోయినాడు ఈ సంఘం ఉండదు. అయితే అందరం కూడా అతనితో బాగున్నాం. ఎందుకంటే మేము నమ్ముతుంది స్త్రీ పురుషుల సమానత్వాన్ని. మేము కోరుకుంటుంది స్త్రీలు పురుషులు సమానమే, అత్తలు కోడళ్ళు సమానమే. అంటే కుటుంబంలో ఎవరి మీద ఆధిపత్యం చేయొద్దు. అది నమ్ముతున్నాం కాబట్టి మావి హ్యూమన్ రిలేషన్స్ బాగున్నాయి. అంటే కుటుంబాలు శాంతియుత కుటుంబాలు కోరుకుంటున్నాం మనం కూడా. బట్ సమాజంలో ఉమాగారు బాధపడిన ఇంకొకరు బాధపడినా కోరుకోవాల్సింది ఏంటి? హింస రహిత కుటుంబాలు, ఆధిపత్యం లేని కుటుంబాలు. ఎవరి ఆధిపత్యం ఉండదు, అందరూ సమానమే. ఎందుకంటే పెద్దవాళ్ళ రోడ్డు పెద్దవాళ్ళకు ఉంటుంది, పిల్లల రోడ్డు పిల్లలకు ఉంటుంది. కుటుంబంలో హింస రహిత సంబంధాలు కావాలి. బట్ ఐక్యరాజ్య సమితి కూడా అబాలిష్ పేట్రియార్కల్ ఫ్యామిలీ అండ్ ఎస్టాబ్లిష్ డెమోక్రటిక్ ఫ్యామిలీ అని చెప్పి తీర్మానం 75లో చేసింది. ఏంటి పేట్రియార్కల్ ఫ్యామిలీ? పేట్రియార్కల్ ఫ్యామిలీ అంటేనే పితృస్వామిక కుటుంబం. పితృస్వామిక కుటుంబాలు కూలి ఆ స్థానంలో ప్రజాస్వామిక కుటుంబాలను స్థాపించండి ఐక్యరాజ్య సమితి పిలిపిస్తే భారతదేశం దాన్ని సంతకం చేసి ఈ రోజు వరకు పట్టించుకోలే. అసలు మనం ప్రజాస్వామిక కుటుంబాలు కోరుకుంటే అక్కడ కోడళ్ళ పెత్తనం ఉండదు, అక్కడ పెత్తనం ఉండదు, భర్తల పెత్తనం ఉండదు, ఇంకెవరి పెత్తనం ఉండదు. అవి ప్రజాస్వామిక కుటుంబాలు. కాబట్టి వాళ్ళు ఈ స్థితిలో మనం అందరం కోరుకోవాల్సింది ప్రజాస్వామిక కుటుంబాలు తప్ప ఒకళ్ళ పెత్తనం కోరుకునే కుటుంబాలు కాదు. ఒకరిని విక్టిమ్లుగా చూసే స్థితి కాదు. ఎవరు విక్టిమ్స్ అయినా వాళ్ళకి మద్దతు ఇవ్వాలి. అయితే హక్కులు అందరికీ సమానైతే ఈ సంస్థ ఏర్పాటు చేసిన చాలా మంది దగ్గర నుంచి కాల్స్ వస్తున్నాయి, ఎంతో మంది కాల్ చేస్తున్నారని చెప్తున్నారు. అయితే ఎలా అర్థం చేసుకోవాలి? ఇది మంచి మార్గం అనుకోవాలా, లేకపోతే మాకు ధైర్యం ఉంది అని చెప్పాను ఎటువంటి వాళ్ళకి మేము సహాయం చేస్తున్నాం, ఎటువంటివి నేను చెప్పాను. నిజంగా హింసకు గురవుతున్న వాళ్ళు ఏంటి, శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా, వాచాపరంగా, అలాగే చట్టాల దుర్వినియోగం గురించి మాట్లాడతానండి. వరకట్న నిరోధక చట్టం ఉన్నది. వరకట్న నిరోధక చట్టం కింద అరెస్ట్ అవుతున్న వాళ్ళు ఎవరు? వరకట్న నిరోధక చట్టం ప్రకారం కట్నాలు ఇచ్చిన వాళ్ళు, పుచ్చుకున్న వాళ్ళు, ఆర్భాటంగా పెళ్లి చేస్తున్న వాళ్ళు, చేయించుకుంటున్న వాళ్ళు అందరూ శిక్షార్హులే. కాకపోతే ఈ చట్టంలో సమానత్వం అనేది ఉన్న ఇంప్లిమెంటేషన్ లో కేవలం భర్తదారు కుటుంబ సభ్యుల్ని మాత్రమే శిక్షించడం